మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టును ఆశ్రయించారు నాగార్జున. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబం పరువుకు నష్టం కలిగించారని పిటిషన్ వేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు నాగార్జున. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేశారని వివరించారు. మంత్రి హోదాలో తన ఫ్యామిలీ పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కామెంట్లు తమ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయన్న నాగార్జున కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి కొండా సురేఖ సమంత విడాకులపై నిన్న అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లపై అక్కినేని ఫ్యామిలీ సీరియస్ గా స్పందించింది. నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్ ఖండించారు. అమల ఏకంగా రాహుల్ గాంధీకి కంప్లైంట్ చేశారు. ఇటు సమంత కూడా ఘాటుగా స్పందించింది. రాజకీయాల్లోకి తమను లాగొద్దంటూ వేడుకుంది. తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం అక్కినేని కుటుంబానికి అండగా నిలిచింది. మంత్రి కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, అది ఈ రోజు సాయంత్రం అంటే ఆఫ్టర్ లంచ్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు నాగార్జునకు సంబంధించిన న్యాయవాదులు వచ్చారు. ఇందులో ప్రధానంగా ఈ పిటిషన్ లో నాగార్జునకు సంబంధించి ఆయన కుటుంబానికి, ఆయన కుటుంబం పేరుతో పాటు ఆయన కుమారుడు, అంతేకాకుండా ఆయనకు సంబంధించినటువంటి మాజీ భార్య, వీళ్ళ ముగ్గురు పైన చేసినటువంటి డిఫమేటరీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, పరువుకు నష్టం వాటిల్లే విధంగా మంత్రి కామెంట్ చేసింది అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. ఇందులో తమకున్న రెప్యుటేషన్ దెబ్బతీయడానికి క్రిమినల్ ఇంటెన్షన్ తోనే, అందుకే దీన్ని డిఫమేషన్, అది కూడా క్రిమినల్ డిఫమేషన్ సూట్ వీళ్ళైతే ఫైల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో చాలా విషయాలను, దాంట్లో ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను, ఆ ఫ్యామిలీకి సంబంధించిన దాంట్లో ఎప్పుడు ఎలా జరిగింది, ఏం జరిగింది, వాళ్ళ డివోర్స్ కి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. ప్యూర్లీ పర్సనల్ ఇష్యూని పొలిటికలైజ్ చేసేందుకు, వ్యక్తిగత లబ్ధి పొందేందుకు, రాజకీయ లబ్ధి పొందేందుకు క్రిమినల్ ఇంటెన్షన్ తోనే ఈ రకంగా కామెంట్స్ చేశారు అనేది వాళ్ళ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇంకొన్ని అంశాలను వాళ్ళు ఈ పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ పిటిషన్ ఇంకా అంటే దీనికి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అది విచారణకు ఏ రోజు వస్తుంది ఏందనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ పిటిషన్ మాత్రం పకడ్బందీగా వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్, వాళ్ళకు ఉన్నటువంటి అంటే తండ్రిగా నాగార్జునకు కావచ్చు, లేకపోతే నాగ చైతన్య కావచ్చు, వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి ఇమేజ్, వాళ్ళ సినిమా జీవితము, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత వివరాలు, వీటన్నింటినీ అందులో పొందుపరిచారు. నాగ చైతన్యకు సంబంధించిన వివాహానికి సంబంధించి అది ఎప్పుడు జరిగింది ఏంటి, ఇవన్నీ విషయాలను అందులో పొందుపరుస్తూ అసలు సంబంధం లేని చోట అవసరం లేని కామెంట్స్ ని పాస్ చేసి వ్యక్తిగతంగా లబ్ధి పొందేందుకే, రాజకీయంగా లబ్ధి పొందేందుకే తమ కుటుంబాన్ని రాజకీయాల్లోకి ఈడ్చుకొచ్చారు అనేది వాళ్ళు ప్రధానంగా దాంట్లో ప్రస్తావించిన పరిస్థితి ఉంది. కాబట్టి దురుద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసము క్రిమినల్ ఇంటెన్షన్ తోని ఈ కామెంట్స్ చేసింది. కాబట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ సమ్ అమౌంట్ కి డిఫమేషన్ కూడా వేసినట్టు తెలుస్తా ఉంది. సో అది ఇంకా పూర్తిగా అంటే ఎంత అమౌంట్ కి డిఫమేషన్ ఏంటి అది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పిటిషన్ అయితే పూర్తి స్థాయిలో ఇంకా సబ్మిషన్ అయితే కాలేదు. సబ్మిట్ అయితే అది బయటకు వచ్చే అవకాశం ఉంది. సబ్మిట్ అయిన తర్వాత కోర్టు ఏ రకంగా స్వీకరిస్తుంది దాన్ని, అంటే ఏ రోజు విచారణకు స్వీకరిస్తుంది, విచారణకు స్వీకరించినట్టయితే ఏ అంశాలు ఉంటాయి, కౌంటర్ దాఖలు చేసుకునేందుకు అపోనెంట్ గా ఉన్నటువంటి సురేఖకు టైం ఇచ్చే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి జస్ట్ ప్రొసీజర్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకోవచ్చు. స్టార్ట్ అయిన తర్వాత దాని మీద హియరింగ్ అయిన తర్వాత అప్పుడు నేను ఫర్దర్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది మాది. రైట్ సునీల్.